హైవేస్ ఈరోజు మన భారతదేశ వ్యాప్తంగా కనుక గమనించినట్టయితే సినీ హీరోలని దేవుళ్ళుగా భావిస్తూ వాళ్ళు ఎక్కడికైనా వస్తున్నారంటే ఎగబడే జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటూ ఉన్నారు, పెరిగిపోతూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లోనే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ రాజమండ్రిలో పెట్టినప్పుడు అక్కడికి జనాలు రావటం, అది జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి కాకినాడ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఇద్దరు మణికంఠ అండ్ చరణ్ ఇద్దరు వెనక్కి వెళ్తున్న మూమెంట్లో యాక్సిడెంట్ చనిపోవటం మనం గమనించాం. ఇటువంటి మూమెంట్లో మనం ఏం చెక్ చేసుకోవాలి ఏంటి అన్నప్పుడు వాళ్ళు నటులుగానే చూద్దాం, వారి నెత్తిని పెట్టుకోదని మీరు గమనిస్తే సరిపోయింది. ఇప్పుడు ఎందుకు మరలా చెప్తాను కదా, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా చెలరేగుతున్నారు. ఎందుకు ఏంటి అంటే, మీరు అన్స్టాపుల్ షోలో మొన్న బాబీ డైరెక్టర్ వచ్చున్నాడు, మీ డాకు మహారాజ్ డైరెక్టర్. అతను ఏ సినిమాలకి డైరెక్షన్ వహించాడు ఏంటన్న ప్రతి సినిమా మాట్లాడి లవకుశ సినిమాకి సంబంధించి మీరు కనీసం టాపిక్ ఎత్తరా, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత రామ్ చరణ్తో వాళ్ళు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి మీరు అన్స్టాపుల్ షోలో చేసి కూడా అక్కడ త్రిబులర్ టాపిక్ రాకుండా త్రిబులర్ టాపిక్ వస్తే మరలా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సి వచ్చింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ని వాంటెడ్గా మీరు అసలు పేరే రానియకుండా మీ షోలో మీరు జాగ్రత్త పడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ మీరు దూరం పెడుతున్నారు. సో మీ డాకు మహారాజ్ ఎలా ఆడిద్దో చూస్తా అని చెప్పేసి కొంతమంది, ఇంకొంతమంది ఈ డాకు మహారాజులో ఓరఫ్సీ రౌతాలతో పాట, ఎస్ ఆ పాట చూస్తే నాకు చీ అనిపించింది. దబిడి అంటూ వెనకాల బ్యాక్ కొడుతూ వరస్ట్గా ఆ స్టెప్స్. ఎవరు అంటే శేఖర్ మాస్టర్ అంట. మొన్న 2-3 పాటల్లో కూడా ఇలాగే కొంచెం అశ్లీలంగా అసభ్యంగా ఉన్నటువంటి ఆ డ్యాన్స్ కంపోజిషన్ ఎవరంటే శేఖర్ మాస్టర్. సో శేఖర్ మాస్టర్ నేర్చుకుంటున్నారు. అదే శేఖర్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు, అయినా సరే ఇక్కడ టార్గెట్ బాలకృష్ణ, డాకు మహారాజ్ టార్గెట్. సో శేఖర్ మాస్టర్ని వదలట్లా, అండ్ డైరెక్టర్ వచ్చేసి బాబీని వదలటంలా, అన్స్టాపుల్ షోని వదలట్లా, ఆహాని వదలటంలా. ఇప్పుడు మరలా కొత్తగా ఏంటంటే ఈ నాగవంశీ ఉన్నాడు కదా ప్రొడ్యూసర్, అతను వచ్చి ఏమన్నాడు, అండ్ మన బాబీ డైరెక్టర్కి వచ్చేసి ఏమన్నాడు, షోలో మాట్లాడకపోవచ్చు బాబు, అన్అఫీషియల్గా బయట మాట్లాడుకున్నాం, జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి లవకుశ నాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు బాలకృష్ణ చెప్పాడని చెప్పేసి బాబీ అంటే, నాగవంశీ వచ్చేసి షో అయిపోయిన తర్వాత ఆఫ్ ది రికార్డ్ అన్నప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు జూనియర్ గురించి చాలా టాపిక్ వచ్చింది, మీ అంతా వేరయ్యా, జూనియర్ ఎన్టీఆర్ లవకుశ చాలా బాగుండేది అని చెప్పేసి బాలకృష్ణ చెప్పాడని చెప్పేసి ఆయన అనడంతో వదిలేసిన అయిపోయేది. వాంటెడ్గా చెప్పడం అంటే బాలకృష్ణ అసలు జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తేలేదు, వీళ్ళే క్రియేట్ చేసి చెప్తారని చెప్పేసి అది ఒకటి. సో మొత్తం మీద ఏంటండి, స్టార్టింగ్ చెప్పింది ఇప్పుడు చెప్పింది మొత్తం చూసుకుంటూ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నప్పుడు ఎగబడతారు. ఏదైనా షో చేస్తూ ఎవరన్నా వాళ్ళ వేళ మాట్లాడుకుంటూ ఉంటే మా హీరోని అవాయిడ్ చేస్తారు, మా హీరో గురించి మీరు మాట్లాడలే. ఏంటి అసలు ఇది ఇప్పుడు చెప్పండి. మీలో ఎవరో అసలు నాకు ఇన్స్టాగ్రామ్ నేనైతే మల్టిపుల్ కామెంట్స్ అన్నమాట, మీరు మన రిలీజ్ ఈవెంట్ గురించి సరిగా మాట్లాడేది ఏం మాట్లాడలేదు. రిలీజ్ ఈవెంట్ అన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నప్పుడు వచ్చారు వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగింది, చాలా బాధాకరం. వారికి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి, రామ్ చరణ్ సైడ్ నుంచి, దిల్రాజ్ సైడ్ నుంచి డబ్బులు ఇచ్చినారు. అవి కాదు 2 కోట్ల 3 కోట్లు ఇవ్వాలి. మొన్న అల్లు అర్జున్ సంబంధించి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, థియేటర్ దగ్గర ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాడు అండ్ తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో రెస్పాండ్ అవ్వాలా. ఇవన్నీ ఒక ఎత్తు, అక్కడ జరిగింది ఒక ఎత్తు, థియేటర్ లోపల జరిగిన తొక్కిసలాట, ఎక్కడో బయట జరిగినటువంటి ప్రమాదం. ఎస్, రెండింటికి బాధ్యత అన్నప్పుడు వీళ్ళే, 2 చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిన మరలా నార్మల్ జనాలే. పిల్లలతో సినిమాకి వెళ్ళటం వాళ్ళ తప్పు, గుంపుగా ఉన్నప్పుడు జాగ్రత్త పడాల్సింది వాళ్ళే. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఇంకే ఈవెంట్ అయినా వెళ్ళినప్పుడు జాగ్రత్త మీద రిటర్న్ రావాల్సిన బాధ్యత వాళ్ళదే. కానీ 2 చోట్ల అనుకుంటే ప్రమాదాలు జరిగాయి. సో ఓవరాల్ చూస్తే వ్యవస్థ తప్పు ఉంది, మన తప్పు ఉంది. అండ్ ఇప్పటి కూడా మారకుండా అలాగే ఫూలిష్గా వాదిస్తూ పోస్టులు పెట్టేవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు డాకు మహారాజ్ సంబంధించి హడావుడి చేసిన కూడా అలాగే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అదేమిటి డాకు మహారాజ్ ఫెయిల్ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. సినిమాలో దమ్ముంటే బాయ్కాట్ అంటూ షారుఖ్ ఖాన్ సినిమాలు ఎన్ని చేసినా హిట్ అవ్వాలా, అలాగే మన దగ్గర కూడా సినిమాలో దమ్ముంటే ఆడిద్ది, దమ్ము లేకపోతే పోయింది. సో అంతిమంగా ఈ వీడియోలో 4 టాపిక్లు కవర్ చేశాను, దయచేసి గుర్తుంచుకోండి. అటు పవన్ కళ్యాణ్ కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరైనా సరే సందర్భానుసారంగా సినిమాకు సంబంధించి పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా రచ్చగొట్టని మాట్లాడి ఉండొచ్చు కాక, బట్ ఇద్దరు కూడా జాగ్రత్తలు చెప్పారు పలు సందర్భాలలో, జాగ్రత్త, ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చేసి సైలెన్సర్లను ఓడబేకండి,
బండి రేజ్ ఇవ్వండి, గొడ్డలు చించుకోండి, ఇలా చెప్పాడు అది అంటున్నారు. అది యూత్ అన్నాక, సినీ ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం లేకపోతే ఎలాగన్నట్టు అంటూనే జాగ్రత్తలు చెప్పాడు. వీడియో పూర్తిగా చూడరు, ఓ చిన్నపాటి బిట్టు వైరల్ చేయడం దాన్ని పట్టుకుంటారు. మళ్ళీ మొత్తం మీద ఎపిసోడ్లో మరలా చెప్తున్నాను నేను, ఇప్పటికీ మూర్ఖంగా సినీ అభిమానులు అంటే బానిసలాగా ఉంటూ ఉన్నారు మీలో చాలామంది. మీరు గనక మారకపోతే మీకు ఇబ్బంది కాదు, మీ ఫ్యామిలీకి ఇబ్బంది, ఈ సమాజానికి ఇబ్బంది. ఓకే, జాగ్రత్త.